హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 26కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈరోజు జరిగే FLN యాక్టివిటీస్‌ని చూద్దాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, అలాగే కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఇంతకుముందు వీడియోస్ను కూడా మీరు చూడాలంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళినట్లయితే మనం FLN స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వీడియోస్ కూడా ఈ ఛానల్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఔషధ మొక్కలు, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పదాలతో సొంత కథ, స్కై గ్రూప్ వాళ్ళకి పెంపుడు జంతువులు అనే 3 అంశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి సొంత కథ తయారు చేసేటప్పుడు ఇక్కడ కొన్ని పదాలు కూడా ఇవ్వబడ్డాయి. ఈ పదాలను ఉపయోగిస్తూ వాళ్ళు సొంతంగా కథను చెప్పాలి. గ్రామం, రాజు, రవి, బడి, స్నేహం, ఆనందం. ఇవే పదాలు డే 25లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ ఉడత కోరిక, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ తొండ సలహా. ఆల్రెడీ డే 25లో ఈ కథను మనం చదివి వినిపించడం జరిగింది. ఈరోజు ఈ కథకు సంబంధించిన కృత్యాలను స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఏ విధంగా మా విద్యార్థులతో చేయించినది ఇక్కడ చిన్న వీడియోలో చూద్దాం. పిల్లలు, మీరు ఉడత కోరిక కథ విన్నారు కదా. అయితే ఇప్పుడు నేను వీటిపైన కొన్ని యాక్టివిటీస్ చేయిస్తాను. మీరు నేను ఏ అక్షరం అయితే చెప్పానో ఆ అక్షరాన్ని అందులో ఎక్కడుందో మీరు త్వరగా అండర్లైన్ చేయాలి. మీలో ఎవరైతే ముందుగా చేస్తారో వాళ్ళు ఈ ఆటలో విన్నర్స్ అన్నమాట. ఓకేనా? మీరు ఉడత కోరిక అనే కథను విన్నారు కాబట్టి అందులో నేను చెప్పిన అక్షరం ఎక్కడుందో అండర్లైన్ చేయాలి. ఓకేనా? ఒక్కోసారి పదం కూడా చెప్తాను, ఆ పదం ఎక్కడుందో కూడా అండర్లైన్ చేయాలి. ఓకే? సో ఫస్ట్ ఏ ఎక్కడుందో త్వరగా చూసి అండర్లైన్ చేయాలి ఫాస్ట్గా. ఎవరైతే ముందు చేస్తారో చూద్దాం. ఎవరు చేశారు ఫస్ట్? సుధీర్ చేశాడు. ఓకే, సుధీర్ విన్నర్. తర్వాత చూడండి, హాయిగా అనే పదం ఎక్కడుందో చూడండి. హాయిగా ఫాస్ట్గా వెతకాలి. వెరీ గుడ్. రాహుల్ దొరికేసింది కూడా. హాయిగా చూసారా? హాయిగా. వెరీ గుడ్. తర్వాత ఇంకొక పదం చెప్తాను, ఆ పదం ఎక్కడుందో చూడాలి. గాలిపటం ఎక్కడుందో చూడండి. గాలిపటం ఫాస్ట్గా. మీలో ఎవరు ఫాస్ట్గా చూస్తారో ముందు గాలిపటం. ఇంకా కనిపించలేదా గాలిపటం అనే పదం? గాలిపటం. చూడాలి ఫాస్ట్గా. గాలిపటం. వెరీ గుడ్. సుధీర్ కనిపెట్టేశాడు గాలిపటం ఎక్కడుందో. సో సుధీర్ విన్నర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆకాశం. ఆకాశం అనే పదం చూడండి ఎక్కడుందో. ఆకాశం. ఆకాశం. వెరీ గుడ్. రాహుల్ పెట్టేశాడు ఇప్పుడు ఫస్ట్. ఆకాశం. నవ్య, నువ్వు వెతకట్లా, అసలు చూడట్లా. ఓకే అమ్మా, మీరు ఏ కథ చదివారు ఇప్పుడు? ఏ కథ? తొండ సలహా చదివారా బాగా? ఓకే, నేను ఇప్పుడు ఒక పదం చెప్తాను. ఆ పదము మీరు ఆ కథలో ఎక్కడుందో ముందుగా ఎవరు అండర్లైన్ చేస్తారో చూద్దాం. అలాగే ఆ పదం పైన మీరు సొంతంగా ఒక వాక్యం కూడా చెప్పాలి. అండర్లైన్ చేయటంతో పాటుగా వాక్యం చెప్పాలి సొంతంగా. మీకు ఏదైతే వాక్యం వస్తుందో ఆ పదం పైన ఆ వాక్యాన్ని చెప్పాలి. ఓకే,
చెవి. చెవి అనే పదం ఎక్కడుందో ముందుగా ఎవరు అండర్లైన్ చేస్తారు? చేసిన వాళ్ళు నేను చేశానని చెప్పండి. వెరీ గుడ్ స్వప్న. ఏది చెవి అనే పదం? ఓకే, సొంత వాక్యం చెప్పు. చెవి అనే పదం మీద సొంత వాక్యం చెప్పాలి. ఆమె చెవిలో అరిశాడు. ఆమె చెవిలో ఎవరు అరిశారు? అబ్బాయి. ఓకే, వెరీ గుడ్. ఏదో ఒక సెంటెన్స్ చెప్పింది. ఆమె చెవిలో అబ్బాయి అరిచాడు అని చెప్పింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదం చెప్తున్నా, ఎతకాలి ఫాస్ట్గా. రెడీగా ఉండండి. అడవి. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఎవరు? సూర్య. సూర్య అండర్లైన్ చేసేసాడు. చెప్పమ్మా, సొంత వాక్యం చెప్పు. అడవి పైన. అడవిలో జంతువులు ఉంటాయి. వెరీ గుడ్. అడవిలో జంతువులు ఉంటాయి. అలాగే ఇంకొక పదం, మరుసటి రోజు. చేసేసావా? వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా ఉంది స్వప్న. చెప్పు స్వప్న, మరుసటి రోజు మీద వాక్యం చెప్పు. సొంత వాక్యం చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. మరుసటి రోజు బడికి వెళ్తాను. ఓకే, వెరీ గుడ్. మరుసటి రోజు బడికి వెళతాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదం. ఏ పదం చెప్దాం? ఎద్దులు. ఓకే, తను చేశాడు ఫస్ట్. చెప్పమ్మా సుచిత్, సొంత వాక్యం చెప్పు. ఎద్దులు మీద. బయట ఎద్దులు ఉంటాయి. బయట ఎద్దులు ఉంటాయా? ఇంకా ఇంకా ఎవరైనా అదే పదం? పల్లెటూరులో ఎద్దులు ఎక్కువగా ఉంటాయి. వెరీ గుడ్. పల్లెటూరులో ఎద్దులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వేరే వాళ్ళైనా చెప్పొచ్చు అదేం పదం మీద ఇంకొక సెంటెన్స్. ఎద్దులు పందాలు వేస్తారా? ఓకే, ఇంకా చూద్దామంటే ఇంకొక వాక్యం. విచారం. విచారంగా. ఎవరు ఫస్ట్ ఎవరు పెట్టారు? సుచిత్. చెప్పు, మళ్ళీ చెప్పు. విచారం మీద సెంటెన్స్ చెప్పాలి. ఆమె విచారంగా చూస్తుంది. ఆమె విచారంగా చూస్తుంది. వెరీ గుడ్. ఈ విధంగా మనం రకరకాల యాక్టివిటీస్ అనేవి ఈ కథ పైన చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఆ కథ యొక్క సారాంశాన్ని కూడా చెప్పించి రాయించవచ్చు. తర్వాత ఉన్న మనకి యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఇక్కడ మనం చిత్రాల క్యాలెండర్ని ఉపయోగించి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి అందులో వ్యక్తులు వస్తువుల పేర్లు చెప్పించి రాయించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి చిత్రంలోని పదాలు, వాక్యాలు, సన్నివేశం వివరించడం, కథ రూపంలో చెప్పించడం చేయాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో అయితే వాక్యాలు కథల రూపంలో మాట్లాడించడమే కాకుండా వాళ్ళతో నాటక ప్రదర్శన కూడా మనం చేయించవచ్చు. ఇది మా విద్యార్థులతో ఏ విధంగా చేయించింది ఒకసారి చిన్న వీడియోలో చూద్దాం. చూడండమ్మా, ఇప్పుడు మీకు ఇక్కడ చిత్రం కనిపిస్తుంది కదా. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. అబ్బాయిలు, అమ్మాయిలు, ఇంకా తాతలు, ఇంకా వస్తువుల పేర్లు కూడా చెప్పొచ్చు. అక్కడున్న మనుషుల పేర్లే కాదు, వస్తువుల పేర్లు కూడా చెప్పాలి. బాలు, క్రికెట్లు, బ్యాట్, చెట్టు, గోళీలు, కర్రలు, గడ్డి, కొంగలు, మేక, ఇల్లు, టైర్ ఆట ఆడుతున్నారు. గోళీలు. వాక్యం చెప్పండి. అక్కడ ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పండి. సెంటెన్స్ అంటే ఏంటి? ఆ అమ్మాయి టైరుతో ఆడుకుంటుంది, అలా వాక్యాలు చెప్పాలి. చెప్పండి. అబ్బాయిలు అక్కడ గోళీలాట ఆడుతున్నారు. అబ్బాయిలు అక్కడ గోళీలాట ఆడుతున్నారు. వెరీ గుడ్. ఇంకా అక్కడ 7 పెంకులు ఆట ఆడుతున్నాడు. అక్కడ 7 పెంకుల ఆట ఆడుతున్నారు. ఇంకా అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతున్నారు. అక్కడ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అన్నారు కదా, అబ్బాయిలు అని రాయండి. ఎలా రాస్తారో చూద్దాం. అబ్బాయిలు. బా, అబ్బా. గోళీలు. గోళీలు. చెట్టు. 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 ఇంకా ఎవరున్నారు ఈ చిత్రంలో? ఎవరున్నారు చెప్పండి. ఇంకా ఏమున్నాయి?
బాలు. బాలు రాయండి. బంతి అని రాయండి. తెలుగు కదా మనం రాసేది. బంతి. ఇంకా ఇక్కడ ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకలు అని రాయండి. ఇటుక. ఇంకా ఏముంది ఇక్కడ? టైరు ఉంది కదా, టైరు అని రాయండి. ఇంకా ఇక్కడ ఏముంది? మేక. మేక రాయండి. తర్వాత కొంగ. కొంగలు ఉన్నాయి కదా ఇక్కడ మనకి, కొంగ అని రాయండి. కొంగ. అబ్బాయిలు. అబ్బాయిలు ఇలా కాదు, ఆ బా ఇలు. అబ్బాయిలు. చెట్లు. బంతి. సున్నా ఏది? సున్నా పెడితే బంతి. ఇటుక. టైరు. వే కాదు, మేక. కొంగ. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు మీకు ఇక్కడ చిత్రం కనిపిస్తుందా? ఈ చిత్రాన్ని బట్టి కొన్ని వాక్యాలు చెప్పండి. అక్కడ 7 పెంకుల ఆట ఆడుతున్నారు. ఓకే, అలా రాయండి. రాయండి ఆ వాక్యం రాయండి. అక్కడ రాసావా నువ్వు? 7 పెంకులాట ఆడుతున్నారు. అక్కడ ఆవుకి గడ్డి వేస్తున్నారు. ఓకే రాయ్, అదే రాయ్. అక్కడ ఆవుకి గడ్డి వేస్తున్నారు అనే రాయ్. గడ్డి వేస్తున్నారు. అక్కడ పిల్లలందరూ ఉన్నారు. ఓకే రాయ్. అక్కడ పిల్లలందరూ ఉన్నారు. ఆడుకుంటున్నారు. ఓకే, మీరు ఇప్పుడు కొన్ని వాక్యాలు చెప్పారుగా, అలా కాకుండా ఈ చిత్రాన్ని చూసి ఏదైనా ఒక కథలాగా చెప్తారు ఎవరన్నా? చెప్పు, నువ్వు చెప్పు. చేసిన బట్టే కథ చెప్పాలి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి కథ చెప్పాలి. నువ్వు చెప్పు సూర్య. అక్కడ పల్లెటూరులో చాలా మంది పిల్లలు రోజు వాళ్ళ ఒక అమ్మాయి టైరుతో ఆడుకునిద్ది. మిగతా పిల్లలు కొన్ని మందిరు క్రికెట్ ఆడతారు, కొన్ని మందిరు 7 పెంకులాట ఆడతారు. అక్కడే చెట్టు కింద ఒక ముసలమ్మ చీర కొడుతుంది. పక్కనే పిల్లలు కొంతమంది పిల్లలు గోళీలాట ఆడుతున్నారు. అక్కడే కొంతమంది 2 పిల్లలు లూడో ఆడుతున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. దాంట్లో 3 తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు. ఒక చిన్న కథ రూపంలో రాయాలి మీరు నోట్బుక్లో. ఓకేనా? కొన్ని వాక్యాలను ఉపయోగిస్తూ ఒక చిన్న కథలాగా రాయాలి. ఓకే, రాసేయండిగా. ఈ విధంగా మనం ఈ చిత్రాల క్యాలెండర్ ద్వారా యాక్టివిటీస్ని చేయించాలి. అలాగే తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నా స్నేహితుడు ఎవరు, ఈ ఆటను మా విద్యార్థులతో ఏ విధంగా ఆడించానో ఒకసారి చూద్దాం. నా పేరు నా స్నేహితుడు ఎవరు? ఎవరు? తన స్నేహితుడు ఎవరు? వెళ్ళండి. నా పేరేడా నేనే నీ స్నేహితుని. ఓడా. వెరీ గుడ్. నా పేరు నా స్నేహితుడు ఎవరు? ఎవరు? తన స్నేహితుడు ఎవరో వెళ్ళండి అక్కడికి. నా పేరులా స్నేహితుడు నేను. అలా. నా పేరు నా స్నేహితుడు ఎవరు? ఎవరు? తన స్నేహితుడు వెళ్ళండి. నా పేరే నేనే నీ స్నేహితుడిని. ఓనా ఊనా? ఊహా. ఈ విధంగా ఆడించాలి. తర్వాత ఆలోచించి పట్టిక తయారీ. ఇది మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఇద్దరికి ఇవ్వబడింది. ఈ ఆటను మా విద్యార్థులు ఏ విధంగా ఆడారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు పట్టిక తయారు చేశారు కదా. మొదటి కాలంలో అక్షరం, రెండో కాలంలో పేరు, మూడో కాలంలో వస్తువు, నాలుగో కాలంలో స్థలము, ఐదో కాలంలో సంఖ్య. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కరికి కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది, వేరువేరుగా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు ఇవ్వబడిన అక్షరాల పైన పేరు, వస్తువు అలాగే స్థలం పేర్లు రాయాలి. ఓకే, స్టార్ట్ చేయండి త్వరగా. ఎవరిది ముందు అయిపోతే వాళ్ళు కంప్లీట్ అయిపోయింది మేడం అని చెప్పండి, లేదా 2 minutes తర్వాత నేనే స్టాప్ అంటాను.
మేడం రాముడు వచ్చిందా మేడం పేరు వస్తుంది. ఓకే స్టాప్. అవునా? కమల ఒకటే పేరు, మిగతా అన్నీ కూడా పలకా వస్తువే, వలా వస్తువే, లడ్డు కూడా వస్తువు కిందే వస్తుంది. కమలాపురం అంతేనా? కమలాపురం, పల్లగిరి 1 2 3 4 5 6 6 12. ఇక్కడ ఈ లైన్లో చూసుకోవాలి. 1 2 3 6. ఇక్కడ 4. ఇక్కడ 2. మొత్తం మీద 12. అరక రైట్. ఇదేంటిది? అరకు ఉంటుంది. ఈ లైన్లో 4. ఇక్కడ మంచం 2, వల 2, రంపం. ఇది రామన్నపేట ఒత్తులు పోయినాయి. ఇక్కడ 2 2 4. సో 4 4 8 12. నీకు కూడా 12. ఈ విధంగా మనం ఈ కృత్యాలను చేయించాలి. తరువాత మ్యాథ్స్ సబ్జెక్ట్లో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పండగ ఖర్చులు, మౌంటైన్ వాళ్ళకి మార్కెట్లో ప్రాథమిక భావనలు, స్కై గ్రూప్ వాళ్ళకి వాహనాల రకాలు ఇవ్వటం జరిగింది. తర్వాత స్థాన విలువల పరిచయం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల చార్ట్ని చదివించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా యాక్టివిటీస్ని చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కూడా కరెన్సీ ద్వారా యాక్టివిటీస్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ని చదివించాలి. అలాగే ఎఫ్ఎల్ఎన్ మనకి మెటీరియల్లో ఈ చార్ట్ ఇవ్వటం జరిగింది. ఆ చార్ట్ని వాళ్ళతో చదివించాలి. తర్వాత ఇక్కడ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ప్లేస్ వాల్యూస్ చార్ట్ ద్వారా ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్వేద ప్రక్రియలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి సబ్ట్రాక్షన్ని ఈ స్ట్రాస్ ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకు కూడా సేమ్. స్కై గ్రూప్ వాళ్ళకేమో కరెన్సీ నోట్స్ ద్వారా సబ్ట్రాక్షన్ని నేర్పించాలి. ఇక్కడ వీటికి సంబంధించిన వీడియో క్లిప్లు కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయింది, అందుకనే యాడ్ చేయటం లేదు. అయినా ఇంతకుముందు వీడియోస్లో వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆటలు వచ్చేసి చల్లగా వేడిగా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి సేమ్ గేమ్ ఇచ్చారు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి పాచికల ఆట ఇవ్వబడింది. దీంతో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ మనకి డే 25 అలాగే డే 24లో ఇచ్చిన పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా రీడింగ్ స్టోరీలో భాగంగా సెంటెన్స్ 1 వచ్చేసి తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ సెకండ్ సెంటెన్స్ మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి హీ వాజ్ కోర్ట్ పోయెట్. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ కలిపి ఒక పారాగ్రాఫ్ లాగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఐడెంటిఫై ద వర్డ్స్. తర్వాత రైట్ ద వర్డ్స్. ఈ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులో భాగంగా మనం ఫస్ట్లో 5 వర్డ్స్ అంటే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 5 వర్డ్స్, మౌంటైన్ 8 అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ని చదివించాలి ఆ పైన ఇవ్వబడిన పారాగ్రాఫ్ నుండి. అలాగే అవే వర్డ్స్ని నోట్బుక్లో రాయించాలి. ఆల్రెడీ మనం 2 డేస్ నుంచి వర్డ్స్ రాయించాము. సో ఆ 2 డేస్లో ఏ వర్డ్స్ అయితే వాళ్ళు చదవలేకపోయారో, హార్డ్గా ఉన్నాయో అటువంటి వర్డ్స్ని ఈరోజు ఇస్తే సరిపోతుంది. ఓకేనండి, మనకి డే 26 యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.